భారత్తో యుద్ధం చేస్తున్న దుర్మార్గ పాక్స్కి బలుచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. బాలూచిస్తాన్లోకి అడుగుపెట్టిన పాక్ సైన్యాన్ని తరిమి కొడుతున్నారు. ఇక బలూచిస్తాన్లోకి పాక్ ఆర్మీ అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేసింది. బలుచ్ ప్రజలు ఎవరూ పాక్ ఆర్మీకి సపోర్టు చేయవద్దని బలుచ్ ఆర్మీ ప్రకటించింది. అక్కడితో ఆగిపోలేదు. ఏకంగా క్వెట్టాను స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమి కొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. భారత్తో పాక్ సైనికులు తలపడుతున్న సమయంలో బలూచిస్తాన్లోని క్వెట్టాలో బలూచ్ యోధులు రంగంలోకి దిగారు. క్వెట్టాలోని పాకిస్తాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్తాన్ యోధులు దాడి చేశారు. క్వెట్టా నగరం జంగ్లేబాగ్లోని కాంబ్రానీ రోడ్డు వద్ద ఉన్న పాకిస్తాన్ దళాల కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్టుని బలూచి యోధులు లక్ష్యంగా చేసుకున్నారు. సమీపంలోని 6 ప్రాంతాల్లో ఒకేసారి పేలుళ్లు జరిపింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. జమరాన్ ఖట్కాన్ ప్రాంతంలోని పాకిస్తాన్ ఆక్రమణ దళాల చెక్ పాయింట్పై బిఎల్ఏ యోధులు ఆటోమేటిక్ ఆయుధాలతో దాడి చేశారు. లాంచర్ను ఉపయోగించి మల్టీ గ్రెనైడ్లను కూడా ప్రయోగించారు. లక్ష్యాలను విజయవంతంగా ఛేదించారు. పాక్లోని చమురు క్షేత్రాలపై బలూచీలు దాడులు చేశారు. దీంతో చాలా మంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ సైన్యం క్వెట్టా నుంచి పారిపోయింది. కాగా పాక్పై భారత్ దాడులను బలూచి రేడియో హైలైట్ చేస్తోంది. భారత్కు మద్దతు ఇస్తోంది.